ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటంటే మా బిఎల్ఓ ఎక్కడ ఉన్నాడు, మేము ఆ ఫామ్ ఎలా తీసుకోవాలి, ఓటర్ ఫామ్ ఎలా తీసుకోవాలి, మేము ఎలా నింపివ్వాలి, మళ్ళీ ఆ బిఎల్ఓ ఎక్కడ దొరుకుతాడు అని ఎవరికి ఐడియా లేదు. దానికోసం నేను ఎందుకు వీడియో పెడుతున్నాను, అందరూ చూడండి. ఎలక్ట్రల్ సెర్చ్ అని కొట్టండి. ఎలక్ట్రల్ సెర్చ్ అని కొట్టిన తర్వాత దానిలో సైట్ వస్తుంది. ఆ సైట్ ఓపెన్ చేయండి. సైట్ ఓపెన్ చేసి ఎలక్ట్రల్ సెర్చ్ మీద వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. కింద క్యాప్చర్ కోడ్ రాలేదు, క్యాప్చర్ కోడ్ వచ్చిందా రీఫ్రెష్ చేయండి. క్యాప్చర్ కోడ్ వచ్చింది. దానిలో మన ఏదైతే ఓటర్ కార్డ్ నెంబర్ ఉందో మనందరి దగ్గర ఓటర్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓకే, కార్డు లేకపోతే ఆన్లైన్లో సెర్చ్ చేసుకోండి మీ ఓటర్ ఐడి కోసం. ఆ ఓటర్ కార్డ్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణలో ఓటు ఉంటే ఎక్కడ ఓటు ఉంటే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. 2AQV5Q అని కొట్టి సెర్చ్ నొక్కండి. సెర్చ్ నొక్కితే కింద డీటెయిల్స్ వస్తాయి. అది చివరి రోకి వెళ్ళండి, యాక్షన్ అని ఉంటుంది. వ్యూ డీటెయిల్స్ అని కొట్టండి. వ్యూ డీటెయిల్స్ అనగానే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి కింద. ఇది ఏ బిఎల్ఓ దగ్గర ఉంది, బిఎల్ఓ కే రమేష్, ఈయన దగ్గర ఉంది. ఈయన దగ్గరకు ఫోన్ చేసి మీ సీరియల్ నెంబర్, ఇక్కడ సీరియల్ నెంబర్ 1184 అని ఉంది, ఈ సీరియల్ నెంబర్ చెప్పండి. ఈ సీరియల్ నెంబర్ చెప్పి ఆ రమేష్కి చెప్పి సో మీ అడ్రస్ ఆయనకి తెలిసి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు. కొన్నిట్లో ఫ్లాట్ నెంబర్ ఒక్కటే ఉండి అడ్రస్ పూర్తిగా లేకపోవడం ఇలా ఉన్నాయి. మీ ఓటర్ కార్డ్ నెంబర్ తీసుకుని వాళ్ళకి చెప్తే ఆ అడ్రస్కి వచ్చి వాళ్ళు ఇవ్వడం అన్నా జరుగుతుంది, లేదా అతనే మీ దగ్గరలో ఎక్కడ ఉన్నాడో బిఎల్ఓ అక్కడికి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోవడం అన్నా జరుగుతుంది. అది కలెక్ట్ చేసుకొని మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి వెంటనే తనకి ఇస్తే, ఇది లాస్ట్ డేట్ కంటే ముందే మీరు తొందరగా చేసుకుంటే బెస్ట్. లేదా ఒకవేళ మీరు సబ్మిట్ చేయకపోతే అనవసరంగా మీ ఓటు క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరని నా మనవి.